హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు స్క్రీనర్ డాట్ ఇన్ వెబ్సైట్ని యూజ్ చేసి క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఎలా చేయాలో ఈజీగా తెలుసుకుందాం. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే కంపెనీ నెంబర్స్ని బేస్ చేసుకొని పర్ఫార్మెన్స్ని అనాలిసిస్ చేయడం. నేమ్ చాలా హెవీగా ఉంది కదా, క్వాంటిటేటివ్ అనాలిసిస్. బట్ యాక్చువల్లీ ఇది సింపుల్గా చెప్పాలంటే కంపెనీ నెంబర్స్ని యూజ్ చేసి పర్ఫార్మెన్స్ని జడ్జ్ చేయడం లాంటిది. ఇన్ షార్ట్ వే, కంపెనీలో మనీ ఫ్లో ఎలా ఉందో మనం స్పైలా ఫైండ్ అవుట్ చేయడమే. మీరు క్వాంటిటేటివ్ అనాలిసిస్ చాలా ఈజీగా చేయొచ్చు. జస్ట్ 10 మినిట్స్ మీ దగ్గర టైం ఉంటే చాలు. మీరు మొబైల్లో కూడా ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేయొచ్చు. మొబైల్లో ప్లే స్టోర్లో స్క్రీనర్ డాట్ ఇన్ని ఇన్స్టాల్ చేసి గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, క్వాంటిటేటివ్ అనాలిసిస్ మనం చేయగలమా అని. క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేయాలంటే మీకు సింపుల్ క్యాలిక్యులేషన్స్ తెలిస్తే చాలు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్రోమ్లో స్క్రీనర్ డాట్ ఇన్ అని సెర్చ్ చేయండి. మీకు ఇలా పేజ్ వస్తుంది. పేజ్ ఓపెన్ అయ్యాక ఇక్కడ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. తర్వాత ఈ సెర్చ్ బాక్స్లో మీరు అనాలిసిస్ చేయాలనుకున్న కంపెనీని సెర్చ్ చేయండి. నేను ఇక్కడ ఫస్ట్ బీబీఎల్ తీసుకుంటున్నాను. బీబీఎల్ అంటే వరుణ్ బెవరేజ్ లిమిటెడ్. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే ఫస్ట్ అందరూ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని చూస్తారు, కానీ నేను బ్యాలెన్స్ షీట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఫస్ట్. ఎందుకు బ్యాలెన్స్ షీట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తావు ఫస్ట్ అంటే, నేను మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ నేను ఒక పర్సన్ తీసుకుంటున్నాను, ఒక మిడిల్ క్లాస్ పర్సన్. తన గోల్ ఏంటంటే రిచ్గా మారడం. ఇన్ ద సేమ్ వే కంపెనీస్ కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లార్జ్ క్యాప్గా అవ్వాలి. సో ఇప్పుడు మిడిల్ క్లాస్ పర్సన్ ఫస్ట్ ఎంత సంపాదిస్తున్నాడు అని ఫోకస్ చేయకుండా ఫస్ట్ తన దగ్గర ఉన్న అప్పులు అండ్ అసెట్స్, ఆస్తులు ఏమున్నాయో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. అప్పుడే మనకి తను సంపాదించిన మనీ అనేది ఎక్కడికి వెళ్తుందో ఒక ఐడియా వస్తుంది, ఒక అవగాహన ఉంటుంది. ఇన్ ద సేమ్ వే కంపెనీస్ కూడా అంతే. ఫస్ట్ కంపెనీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అండ్ ఎన్ని అప్పులు ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అని ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఇది తెలిస్తేనే కంపెనీ ప్రాఫిట్స్ వచ్చిన ప్రాఫిట్స్ ఎక్కడికి వెళ్తున్నాయని మనకు ఒక క్లారిటీ ఉంటుంది. సో అందుకే నేను బ్యాలెన్స్ షీట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. మనం ఫస్ట్ బ్యాలెన్స్ షీట్లో చూడాల్సింది మెయిన్గా ఇక్కడ ఫస్ట్ ఈక్విటీ క్యాపిటల్. ఈక్విటీ క్యాపిటల్ అంటే ఇది షేర్ హోల్డర్స్ మనీ. ఇక్కడ చూసుకుంటే మీరు డిసెంబర్ 2021లో 433 crores ఉంది. ఇక్కడ డిసెంబర్ 2024కి 676 crores అయింది. అంటే కంపెనీ న్యూ షేర్స్ ఇష్యూ చేసి ఫండ్ రైజ్ చేసిందని అర్థం. అండ్ నెక్స్ట్ రిజర్వ్స్. ఈ రిజర్వ్స్ అంటే కంపెనీస్ ప్రాఫిట్స్ వస్తాయి కదా, ఆ ప్రాఫిట్స్లో సేవ్ చేసిన అమౌంట్ ఇక్కడ రిజర్వ్స్లో ఉంటాయి. కంపెనీస్ డివిడెండ్స్ పే చేయకుండా ఇలా రిజర్వ్స్ మెయింటైన్ చేస్తాయి కొన్ని కంపెనీస్. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే కంపెనీస్ డివిడెండ్స్ పే చేయడం కంటే ఇలా రిజర్వ్స్ మెయింటైన్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో కంపెనీకి ఏమైనా రిస్క్ వచ్చినా కానీ ఈ రిజర్వ్స్ ఉండడం వల్ల సేఫ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిజర్వ్స్ లేవనుకోండి, రిజర్వ్స్ మెయింటైన్ చేయకుండా ఎక్కువ మొత్తంలో డివిడెండ్స్ పే చేసింది అనుకోండి, ఇప్పుడు కంపెనీకి ఫ్యూచర్లో ఏదైనా రిస్క్ వస్తే కంపెనీ ఏం చేసింది, ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్యాంక్ లోన్స్కి ఇచ్చింది. లోన్స్ అంటే డెప్ట్. ఈ డెప్ట్ ఎక్కువ అయిపోవడం వల్ల కంపెనీ ఏం చేసిన ప్రాఫిట్ అంతా ఆ అప్పులు క్లియర్ చేయడానికే సరిపోతుంది. సో కంపెనీస్ రిజర్వ్స్ మెయింటైన్ చేయడం చాలా బెస్ట్ అండ్ బెనిఫిట్ ఉంటుంది ఇలా రిజర్వ్స్ మెయింటైన్ చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ టైం చూడాల్సింది మనం బారోయింగ్స్. ఇక్కడ క్లిక్ చేస్తే బారోయింగ్స్ ఓపెన్ అవుతాయి మీకు. లాంగ్ టర్మ్ బారోయింగ్స్, షార్ట్ టర్మ్ బారోయింగ్స్, లీజ్ లయబిలిటీస్ అని. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటే కంపెనీ 1 year కన్నా ఎక్కువ రీపేమెంట్ చేయాల్సిన పేమెంట్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్యాంక్ లోన్స్ కానివ్వండి, లేకపోతే బాండ్స్ కానివ్వండి, ఇవి. ఇక్కడ కానీ మీరు చూసుకుంటే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ 2021 డిసెంబర్లో 1813 crores ఉంది. జూన్ 2025కి 579 crores వచ్చేసింది. అంటే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ చాలా తగ్గిపోయింది, కంపెనీ అప్పులన్నీ తీర్చేసింది. అండ్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అంటే లెస్ దాన్ 1 yearలో రీపేమెంట్ చేయాల్సిన పేమెంట్స్, బారోయింగ్స్ ఇవి, అప్పులు, కట్టాల్సిన అప్పులు. ఇవి కానీ మీరు చూసుకుంటే డిసెంబర్ 2021లో 1529 crores ఉండేది, కానీ ఇప్పుడు ప్రజెంట్ 1055 crores. అంటే షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కూడా తగ్గించేసుకుంది కంపెనీ. అండ్ లీజ్ లయబిలిటీస్ అంటే ఇప్పుడు కంపెనీ ఫ్యాక్టరీస్ కట్టింది కదా ల్యాండ్ లీజ్కి తీసుకొని, ఆ లయబిలిటీస్. ఇక్కడ కానీ మీరు చూసుకుంటే డిసెంబర్ 2021లో 45 crores ఉంది. ఇక్కడ జూన్ 2025కి 504 crores పెరిగిపోయింది. అంటే కంపెనీ ఎక్స్పాండ్ చేసుకుంటుంది బిజినెస్ని, న్యూ ఫ్యాక్టరీస్ కట్టడం కానివ్వండి, ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటుంది బిజినెస్ని. అండ్ అదర్ లయబిలిటీస్ అంటే ఇక్కడ మీరు కింద చూస్తున్నారు కదా, ఇక్కడ అదర్ లయబిలిటీస్ అని ఉంది కదా, ఇదేంటంటే సప్లయర్స్కి పేమెంట్ చేయాలి కదా, అవి అడ్వాన్సెస్, ఎక్సెట్రా ఇవన్నీ వస్తాయి అదర్ లయబిలిటీస్లో.
ఇక్కడ కానీ క్లిక్ చేస్తే మీకు ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. ఒకసారి క్లిక్ చేద్దాం. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అని అర్థం. కంపెనీలో మైనర్ షేర్ హోల్డర్స్ పార్ట్ ఇది నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అంటే. ఇక్కడ కూడా చూసుకుంటే మీరు డిసెంబర్ 2021లో 117 crores ఉండేది. ఇప్పుడు కొంచెం పెరిగిపోయింది 143 crores. ఇది పెద్ద ట్రేడ్ పేయబుల్స్ అంటే సప్లయర్స్కి ఇవ్వాల్సిన అమౌంట్, రా మెటీరియల్స్ కానివ్వండి, బాటిల్స్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఎక్సెట్రా, ఇది ట్రేడ్ పేయబుల్స్లోకి వస్తుంది. ఈ ట్రేడ్ పేయబుల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి, ఎందుకంటే కంపెనీ ఎక్స్పాండ్ చేసుకుంటుంది కదా బిజినెస్ని. సో అందుకని ఈ ట్రేడ్ పేయబుల్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. ఇక్కడ చూసుకుంటే అడ్వాన్స్డ్ ఫ్రమ్ కస్టమర్స్ అని ఉంది. పెప్సీ రిటైల్ చైన్స్ లైక్ బిగ్ బజార్ నుంచి ముందుగానే తెచ్చిన పేమెంట్స్ ఇవి అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్. అదర్ లైబిలిటీ ఐటమ్స్ అంటే పేమెంట్స్ కానివ్వండి, ట్యాక్సెస్ పేయబుల్ కానివ్వండి, ఎంప్లాయీ డ్యూస్ కానివ్వండి, ఎక్సెట్రా, ఇవన్నీ ఇందులోకి వస్తాయి అదర్ లైబిలిటీ ఐటమ్స్లోకి. సో ఇప్పుడు ఫైనల్గా మనం బ్యాలెన్స్ షీట్లో మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఈక్విటీ క్యాపిటల్, రిజర్వ్స్, ఈ రెండు ప్లస్ ఈ బారోయింగ్స్ కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడే డెట్ టు ఈక్విటీ రేషియో అనేది <1 ఉంటుంది. చాలా కంపెనీస్కి ఎలా ఉంటుందంటే ఈ రిజర్వ్స్ ఈక్విటీ క్యాపిటల్ కంటే ఈ బారోయింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అప్పుడు డెప్ట్ అనేది ఎక్కువ ఉన్నట్టు ఆ కంపెనీకి. ఇప్పుడు సంపాదించిన ప్రాఫిట్స్, ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ అంతా ఈ డెప్ట్ క్లియర్ చేయడానికే సరిపోతుంది. సో మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే రిజర్వ్స్ ఈక్విటీ క్యాపిటల్ గ్రేటర్ దాన్ బారోయింగ్స్ ఉండాలి ఎప్పుడైనా సరే కంపెనీకి. ఇది గుడ్ సైన్ అవుతుంది కంపెనీకి. ఓకే, ఇప్పుడు టోటల్ లైబిలిటీస్ ఎంత ఉన్నాయి కంపెనీకి? ఇక్కడ కానీ మీరు చూసుకుంటే 24,716 crores ఉంది టోటల్ లైబిలిటీస్ కంపెనీకి. ఇప్పుడు మనం చూడాల్సింది అసెట్స్లో ఫస్ట్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే కంపెనీ ఓన్ ఇవి ల్యాండ్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, ప్లాంట్ మెషినరీ, ఎక్విప్మెంట్స్, కంప్యూటర్స్, ఇవన్నీ కంపెనీకి సంబంధించిన ఫిక్స్డ్ ఇవి. ఇంకా ఇవన్నీ లాంగ్ టర్మ్ థింగ్స్ అంటారు. అంటే ఇక్కడ చూసుకుంటే మీరు 2021లో 6,311 crores ఉండేది. 2025కి 15,639 crores రీచ్ అయింది. అంటే కంపెనీ హెవీ ఎక్స్పాన్షన్ జరిగింది. ఇక్కడ న్యూ ఫ్యాక్టరీస్ బిల్డ్ చేసింది కదా, సో అందుకనే హెవీ ఎక్స్పాన్షన్ జరిగింది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఫిక్స్డ్ అసెట్స్ 2021లో ఎంత ఉంది? 6,311 crores ఉండేది. ఇప్పటికి 15,639 crores రీచ్ అయింది. ఫిక్స్డ్ అసెట్స్ బాగా ఇంక్రీజ్ అయ్యాయి కంపెనీకి. అండ్ నెక్స్ట్ సిడబ్ల్యూఐపి అంటే ఇది క్యాపిటల్ వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని అర్థం. కన్స్ట్రక్షన్లో ఉన్న అసెట్స్, ఇన్కంప్లీట్ ప్లాంట్స్, మెషినరీ వర్క్, ఎక్సెట్రా, ఇవన్నీ 2021లో 497 crores ఉండేది. 2025కి 591 crores వచ్చేసింది. 591 crores వచ్చేసింది ఇక్కడ. అంటే కొన్ని న్యూ ఫ్యాక్టరీస్ స్టిల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయని అర్థం. ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ చూడాల్సింది. కంపెనీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసింది, ఇవన్నీ మనకి ఇన్వెస్ట్మెంట్స్లో చూపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే మనకి 2019 నుంచి 21 దాకా జీరో ఇన్వెస్ట్మెంట్స్, అంటే కంపెనీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదు. 2023లో 21 crores ఇన్వెస్ట్మెంట్ చేసింది. షేర్స్ కానీ, బాండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, సబ్సిడరీ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఇవన్నీ వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్లోకి. ఇప్పుడు కొంచెం 135 crores రీచ్ అయింది. ఓకే, అండ్ అదర్ అసెట్స్, అదర్ క్యాష్ కానివ్వండి, ఇన్వెంటరీ కానివ్వండి, రిసీవబుల్స్, ఎక్సెట్రా. ఇక్కడ మీరు చూసుకుంటే ట్రేడ్ రిసీవబుల్స్, క్యాష్, ఎక్విప్మెంట్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అదర్ అసెట్స్లోకి వస్తాయి. అదర్ అసెట్స్ 2021లో 2,772 crores ఉండేది. 2025లో 8,351 crores రీచ్ అయింది. అంటే కంపెనీ క్యాష్ ఫ్లో అండ్ ఆపరేషన్స్ చాలా ఇంప్రూవ్ అయింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, వెల్ అండ్ గుడ్. సో ఇప్పుడు కంపెనీ టోటల్ అసెట్స్ ఎంత ఉన్నాయి? 24,716 crores ఉన్నాయి. టోటల్ లైబిలిటీస్ 24,716 బ్యాలెన్స్గా ఉన్నాయి. సో మనం బ్యాలెన్స్గా ఉందని వదిలేయకూడదు. మనం మెయిన్గా చూడాల్సింది ఇక్కడ డెప్ట్ ఎంత ఉందని చూడాలి, రిజర్వ్స్ ఎలా మెయింటైన్ చేస్తుందని చూడాలి, డెప్ట్ ఎంత తగ్గిస్తుందని చూడాలి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే బారోయింగ్స్లో 2,138 crores ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ డెప్ట్లో కనిపిస్తుంటుంది 2,138 crores. ఇప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్ చూడడం అర్థమైపోయింది కదా. నెక్స్ట్ మనం చూడాల్సింది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ఇప్పుడు కంపెనీ ఎంత ఎర్న్ చేస్తుంది ప్రతి ఇయర్, ఈ ఎర్న్ చేసిన మనీ ఎక్కడికి వెళ్తుంది
అనేది మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో కనపడుతుంది. సో నేను ఈ వీడియోని నెక్స్ట్ టాపిక్లో కంటిన్యూ చేస్తాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో కూడా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అప్పుడు నాకు అర్థమవుతుంది వ్యూవర్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నారు, నా కంటెంట్ బాగానే ఉందని.